నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. మొన్న దావోస్‌లో చంద్రబాబు నాయుడు గారు ఎన్‌డీటీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. 2, 3 రోజులుగా దావోస్‌లో వరుసగా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, వరుసగా కంపెనీ ప్రతినిధులతో భేటీ అవుతున్నా కానీ ఎన్‌డీటీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో రాష్ట్రానికి 23 లక్షల కోట్ల ఉద్యోగాలు తెచ్చాము అని చెప్పి అన్నారు. ఎమ్మటే ఇమ్మీడియేట్‌గా కరెక్ట్ చేసుకున్నారు. 23 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌లో పర్యటిస్తున్నాము అని చెప్పేసి ఎమ్మటే కరెక్షన్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ చిన్న విషయాన్ని పట్టుకొని చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని. ఆఖరికి వైసీపీ అధికార ప్రతినిధి అయినటువంటి శ్యామల కూడా ట్రోల్స్ చేస్తుంది. ఈవిడ మీద బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిందని కేసుంది. బెట్టింగ్ యాప్స్‌లో ఆవిడ వల్ల చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అటువంటి ఆవిడ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ట్రోల్స్ చేస్తుంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఇది ట్రోల్స్ చేయాల్సిన మ్యాటరేనా? అలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి మీటింగ్‌లో ఎన్ని తప్పులు దొర్లుతాయి? ఇలా చిన్న చిన్న వాటికి గూడా ఒక స్థాయి నాయకుల్ని విమర్శించడం కరెక్ట్ అంటారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.